విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒరిస్సాకు చెందిన ప్రసన్న కుమార్ మిశ్రాను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. హత్య గావించబడ్డ యోగేంద్ర కుటుంబంతో నమ్మకంగా ఉంటూ వారిని మిశ్రా హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హత్యకు గురైన దంపతులు ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అదే సమయంలో రాజీవ్ నగర్ లో గ్రామదేవత పండుగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హత్యా పథకాన్ని ప్రసన్న కుమార్ మిశ్రా అమలు చేశాడు. మన 25th ఏప్రిల్ సాయంత్రం 4:30 ఆ సమయంలో మృతుడు గంపల యోగేంద్ర బాబు, ఆయన మేనల్లుడు, ఆయనకు అతని ధనలక్ష్మి అనే లేడీ ఫోన్ చేసి ఈ ఇంటి ప్రధాన ద్వారం ఇప్పుడు కూడా తెరలేదు, తర్వాత బయట కొన్ని బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయని చూస్తున్నామని చెప్తే ఆ విధంగా వాళ్ళు కూడా పోలీస్కి సంప్రదిస్తే పోలీస్ వెళ్ళి తర్వాత వాళ్ళు 112కి డయల్ చేస్తే ఫస్ట్ బ్లూ కోల్డ్ సందర్శించారండి. తర్వాత పోలీసు వాళ్ళు వెంటనే వచ్చారండి. వచ్చి చూస్తే నెక్స్ట్ స్లైడ్. సో క్లూస్ టీమ్ పిలవడం జరిగింది. తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు అక్కడ డెడ్ అని కనిపించింది, మర్డర్ జరిగింది, అది కూడా స్పష్టంగా తెలిసింది. సో లేడీ డిసీజ్డ్ మేడ నుండి 4.5 తులాల బంగారం, ఒక గొలుసు బంగారం, అది కూడా మంగళసూత్రం, అది కూడా మిస్ అయిందని కనిపించింది. ఇనిషియల్గా గుర్తు తెలియని దొండగులు చేసి ఉంటారని మేము అనుకున్నాము. తర్వాత ఆ రోజు డీసీపీ క్రైమ్, డీసీపీ 2 అండ్ లోకల్ ఏసీపీ, లోకల్ ఇన్స్పెక్టర్, మేము అందరం వెళ్ళాము. మరుసటి రోజు డీసీపీ 1, డీసీపీ అడ్మిన్ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేశారండి. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మనం చూడొచ్చు, చాలా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒంటి మీద. నెక్స్ట్. సో నెక్స్ట్. సో ఇక్కడ మనం ఫస్ట్ పోయి చూస్తే మనకు క్లియర్గా తెలిసిన వాళ్ళే ఈ హత్య చేశారని. ఎందుకంటే ఆ వ్యక్తిని చూసి యోగేంద్ర బాబు తలుపు తెరిచి అలౌ చేశారని లోపలికి రావడానికి, నెంబర్ 1. నెంబర్ 2, బయటికి వెళ్ళినప్పుడు ఎవరు హత్య చేశారు, ఈ ఫ్యామిలీ కపుల్కి ఒక సిస్టమ్ ఉండేది. ఒక పర్టికులర్ టైప్గా లాక్ చేసి అది ఒక ప్లాస్టిక్ అక్కడ పెట్టేసి వెళ్తారు. అదే మాదిరిగా వాళ్ళు చేశారు ఆ ముద్దాయి. అందుకే చాలామందికి ఆ రోజు 24th ఏప్రిల్ ఏమనిపించిందంటే వాళ్ళు బహుశా హస్బెండ్ వైఫ్ బయటికి వెళ్ళారు, అందుకే ఎవరు స్పందించడం లేదని చాలామంది అనుకున్నారు. సో అది క్లియర్గా తెలిసింది, తెలిసిన వాడే హత్య చేశారని. తర్వాత మనం క్లూ వెతకడం మొదలుపెట్టాము. నెక్స్ట్. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి. ఆ అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే ఈ లేడీ డిసీజ్ మేడ నుండి గొలుసు దొంగతనం చేస్తామని అనుకున్నారు. సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేడ దగ్గర అది నడికేసి తర్వాత గొలుసు లాక్కున్నారు. అప్పుడు ఆ లేడీ చనిపోయారు. తర్వాత మళ్ళీ బయటికి పోతూ ఉంటే మరి
మేల్ డిసీజ్తో కూడా స్కాఫల్ జరిగింది. అప్పుడు మేల్ డిసీజ్కి కూడా విచక్షణ రహితంగా స్టాబ్ చేసి చంపేశారు. ఆ క్రైమ్ వెపన్ అతను ఒక సూపర్ మార్కెట్ నుండి కొన్నాడు, స్వయం తీసుకొచ్చారు, తర్వాత మళ్ళీ తీసుకెళ్ళారు. ఆ వెపన్ కూడా మేము సీజ్ చేసాము. సో ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా ఇప్పుడు మేము అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. అతను ఇంటర్నేషనల్ క్రిమినల్, ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఇలాగే ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ రిపీట్ అఫెన్స్ చేశారు. ఈసారి మర్డర్ ఫర్ గెయిన్ చేశారు. మేము ఈ మంచి పని చేసినందుకు మన డీసీపీస్ 4 డీసీపీస్ అండ్ ఏసీపీస్ అండ్ ఎస్పెషల్లీ దువాడా ఇన్స్పెక్టర్ అండ్ సౌత్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ సౌత్ అండ్ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఒక చాలా ఛాలెంజింగ్ కేసు ఉండేది, డిటెక్షన్ చేయడం చాలా కష్టంగా ఉండేది. దాదాపు 7 టీమ్స్ 7 రోజుల వరకు పగలు రాత్రి కృషి చేసి ఈ కేసు డిటెక్ట్ చేశారు. కాగా యోగేంద్రబాబు లక్ష్మి వద్ద తీసుకున్న డబ్బు చెల్లించకపోవడం, పదే యోగేంద్రబాబు డబ్బులు అడగడంతో వారిని మట్టు పెడితే ఆ సమస్య తీరిపోతుందని భావించిన నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా భార్యాభర్తలను అతి కిరాతకంగా హత్య చేయడం గమనార్హం. అలాగే 4 తులాల బంగారం కూడా చోరీ చేసి పరారయ్యాడు. మొదట లక్ష్మిని కిరాతకంగా హత్య చేసి అడ్డుకున్న యోగేంద్రబాబును కూడా దారుణంగా కత్తితో హత్య చేసి పరారయ్యాడు.